వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే గోకరకాయ కర్రీని పచ్చి కొబ్బరి వేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, చూపించేస్తాను. గోకరకాయలన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. సైడ్కి నార వస్తుంది, అదంతా తీసేసేయాలి, లేదంటే ఫైబర్ చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి గోకరకాయలన్నీ వేసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఇవి ఉడికేంతలోపు మనం పచ్చి కొబ్బరి చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుందాము. మరీ పేస్ట్ లాగా ఉండొద్దు, ఇలా నార నారలాగా ఉండాలి. అప్పుడు కర్రీ చూడడానికి అలాగే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ గోకరకాయలు ఉడుకుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇదైతే చాలా హెల్దీ. కాన్స్టిపేషన్ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేస్తున్నాం కదా, అందరికీ చాలా మంచిది తింటుంటే. మీకు కావాలంటే పచ్చి కొబ్బరిలో పాలు వస్తాయి కదా, అవి ఎక్స్ట్రాక్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము. పచ్చిమిర్చి పేస్ట్ చూసారు కదా. మనకు కారం ఎంత అయితే సరిపోతుందో దానికి సరిపడే అంత పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుందాము. మనం దీంట్లో కారం ఏం యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాము. గోకరకాయలన్నీ ఉడికినాయి కదా, ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఈ కర్రీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ ఏం లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దీంట్లోకి కర్రీకి సరిపడే అంత ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే పసుపు, మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అండ్ ఇక్కడ నేనైతే ఆనియన్స్ యూజ్ చేయను. మీకు కావాలంటే ఒక చిన్న సైజ్ ఆనియన్ ఏదైనా వేసుకోవచ్చు, బట్ ఆనియన్ వేయకపోతేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కర్రీ అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. మనం గోరుచిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకుంటే చాలు, మిగతా అన్ని గ్రైండ్ చేసుకోవడమే కదా, సింపుల్గా అయిపోతుంది. తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసి ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్దీ అలాగే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ చూపిస్తాను. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ఏం తక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు, కానీ ఈ కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ చూడండి, మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. సో దీని కర్రీ యొక్క ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. అండ్ ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ వేసేసుకుందాము. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాము, గ్రైండ్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 minutes పాటు మూత పెట్టుకొని సిమ్లో ఫ్రై చేసేసుకోండి. అడుగు మాడుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం స్టీల్ది వాడుతున్నాం కదా. కొంచెం కలుపుతూ ఉండండి మధ్యలో మధ్యలో. ఒకవేళ మీకు అడుగంటున్నట్టు అనిపిస్తే ఒక 2-3 స్పూన్ల వాటర్ అనేది కొంచెం జస్ట్ పైనుంచి అలా చల్లండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఉప్పు కారం అంతా దీనికి పడుతుంది అంతే. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు వైట్ రైస్లోకి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ కూడా స్కూల్స్కి చేయడానికి చాలా తొందరగా అయిపోయే రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.